ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువు నామం బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభా, చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడారు. నీ మెల్లని స్వరాన్ని వినిపించాను. వాక్యము వెల్లడి ఎగుడుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. నిష్ప్రయోజకుని నన్ను జ్ఞాపకం చేసుకొని సమయోచిత సాయాన్ని మీరు నాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము, మొదటి వాగ్దానము హగ్గై 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ దేవాలయము ఆత్మ సంబంధమైన దేవాలయమని ఈ దినములలో విశ్వాసులు ఆత్మ సంబంధమైన దేవాలయముగా ఎలాగూ నిర్మింపబడుతున్నారో, క్రీస్తు వచ్చినప్పుడు రక్షించి సంరక్షించబో ఇశ్రాయేలీలు ఒక దేవాలయము అను అభిప్రాయము కలదు. ఇశ్రాయేలీలు ఒక దేవాలయం అను అభిప్రాయము కలదు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25, 26, 27. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు. ఏమనాలా? మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీకు మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఏం చేయబడతారు? ఇశ్రాయేలు జనాంగమంతా రక్షింపబడుదురు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను ఉందురు. ఏం చేయబడతారు? జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారిగా కనబడుతుంది. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11, 12. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఏం చేస్తాడు? పూర్వపు రీతిగా దాన్ని మరల కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలీయులను పవిత్రపరిచేది వాస్తవం. ప్రస్తుతము ఆ ప్రభును ఏ మెస్సియా కొరకైతే కనిపెడుతూ వచ్చినారో ఆ మెస్సియా యేసు నామమున భూలోకంలో జన్మించాడు. అయితే ఆయన మెస్సియా కాడని నిరాకరించారు, తృణీకరించారు, అంగీకరించలేదు. అయితే ఆ మహాదేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినాడు. వాగ్దాన ప్రకారముగా ఆ దేవుడే తప్పకుండా వారిని రక్షిస్తాడు. మలకి గ్రంథం 3వ అధ్యాయం 2 నుంచి 5 వరకు చదవండి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన
ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మల చేయనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మల చేయు రీతిని ఆయన వారిని నిర్మలంగా చేయును. చదవండి. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వపు సంవత్సరములలో ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములలో కూలి వారిని, విధవరాండ్లను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 24వ వచనం, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదను. మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పిస్తా. దేవుని వాగ్దానం 30వ వచనం చూడండి, 29-30. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరచును. అన్ని జనుల్లో కరువును కూర్చిన నింద మీరిక నిందలుకున్నట్లు చెట్ల ఫలములను భూపంటలను నేను విస్తరింపచేసేదను. ఆనాడు ఇశ్రాయేలుకు చేశాడు, ఈనాడు నీకు నాకు చేస్తాడు. కరువు అనుకోకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా పోషిస్తానన్నాడో ఈ దినం నిన్ను నన్ను మనం కూడా పోషించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ దేవాలయము అత్యధికమైన మహిమ కనబడు నిమిత్తము ఇవన్నీ కూడా. అయితే చూడండి, దేవుని దర్శనం హెచ్కేలు గ్రంథము నేను చెప్పేదానికంటే చదివిస్తాను. చూడండి 43వ అధ్యాయం, హెచ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 1-9 వచనాలు చదవండి. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకుని రాగా ఇశ్రాయేలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమిని ప్రజ్వరిల్లెను. నాకు కనపడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనపడిన దర్శనము వలె నుండెను. మరియు కేబారు నది దగ్గర నాకు కనపడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనపడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరంలో నుండి ఒకరు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యమును నివసించదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములో ఉన్నత స్థలములను కట్టి తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకయుందురు. నాకును వారికి నీ మధ్య కూడా మాత్రం వచ్చి చాలు. కనుక నా ప్రజలు ఇది వరకు ఇశ్రాయేలీయులు ఈ రకంగా ఉన్నారు. అయితే దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన పాదపీఠమగు ఇక్కడ ఏమంటాడంటే ఇశ్రాయేళ్ల మధ్య నిత్యము నివసించదను. ఆనాడు ఇశ్రాయేళ్ల మధ్యలో, ఈనాడు నీ మధ్యలో, మన కుటుంబం మధ్యలో
ఆ ప్రభు మనం నివసిస్తాన్ని వాగ్దానం చేస్తున్నాడు. వారు ఇకను అంటే ఏ రకమైన పాపములు చేయకుండా తామైనను తమ రాజులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకయుందురు. మనం ఎలాగుంటున్నాం? ఆయన పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండా ఉండాలని ఆ ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే ఈ వచనంలో ఈ కడవరి మందిరం యొక్క మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలపడని అనుగ్రహించను. 9వ వచనం చదవండి. అగ్గై 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించదను. ఏమంటాడు? ఈ స్థలమందు నేను సమాధానం నిలుపను అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతియగు ఏం చేస్తాడు? ఈ స్థలమందు సమాధానము అనుగ్రహించనే ఇష్టపడుతున్నాడు కనుక ఆ దినాల్లో సొలొమోను కట్టినటువంటి మందిరం ఆనాడు వృద్ధులు కూడా ఇక్కడ ఏమంటారంటే ఆ మందిరం వెనుకకు చూస్తున్నారు. అంటే వృద్ధులైనటువంటి వారు సొలొమోను కట్టినప్పటి మందిరంలో వెనుకకు చూస్తూ ఉన్నారు. వాస్తవంగా వారు ప్రారంభ మహిమను చూడలేదు. సొలొమోను కట్టించిన మందిరం యొక్క ప్రారంభం యొక్క మహిమను వారు చూడలేదు. అయితే భవిష్యత్తులో పూర్వమున్న దానికంటే అధికమైన మహిమను వారు చూడబోతున్నారు. ఏం చేస్తున్నారు? అధికమైన మహిమను చూడబోతున్నారు. వారి నిరుత్సాహమునకు దేవుని సంపూర్ణ జవాబు ఇదే. మనకు కూడా శ్రేష్టమైనది భవిష్యత్తునందు కలదు. నీకు నాకు మనందరికీ శ్రేష్టమైనది భవిష్యత్తునందు కలదు. అందుకేమంటారంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుచున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూసావా ఏమంటాడు? దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు. 1 పేతురు గ్రంథము 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఎంత శ్రేష్టమైన వాగ్దానము దేవుడు మన కొరకు నిర్ణయించి ఉంచాడు. ఈ సంవత్సరము సార్వత్రిక సంఘ వాగ్దానం ఎంత ఉంది చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, దేవుని పిల్లలమైతే కుమారులమైతే వారసులం అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము. ఏమనము? క్రీస్తు తోడి వారసులము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం
ప్రకటన 21వ అధ్యాయం 1-6. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిల్లును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమైన నిజమైనవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కనుక ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక అలాంటి వాగ్దానాన్ని ఈ సంవత్సరము ఆయన ఉద్దేశించినది ఆనాడు ఇశ్రాయేలుకు, ఈనాడు నీకు నాకు కూడా ఆ విధంగా చేస్తానని ఆ ప్రభుత్వం ఇస్తున్నాడు. నేను ఈ తలమందు సమాధానము నిలుపననుగ్రహించను. ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించను అనగా ఇశ్రాయేళ్ల మధ్య మెస్సియా తన యొక్క ఇశ్రాయేళ్ల మధ్య దిగి వచ్చి సమాధానం అనుగ్రహిస్తాను అంటాడు. సమాధానము. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి క్షేమములు కలుగును. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎంత చక్కటి వాగ్దానం, ఎంత చక్కటి వాగ్దానం. 32వ అధ్యాయం యెషయా గ్రంథము 32వ అధ్యాయం 16-17. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును. బలపరితమైన భూమిలో నీతి దిగులు. నీతి సమాధానము కలుగజేయును. నీతి వలన నిత్యము నిబ్బరముగా కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందులు ఆశ్రయస్థలమందులు సుఖకరమైన నివాసములందులు నివసించను. 60వ అధ్యాయం యెషయా 60వ అధ్యాయం 17-18. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును, చూడండి, నేను ఇత్తడికి ప్రతిగా బంగారము తెచ్చున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండి కర్రకు ప్రతిగా రాళ్లకు ప్రతిగా ఇనుములు తెచ్చున్నాను. సమాధానమును నీకు అధికారులు గాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమును బలాత్కారమును మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాను నాశనము మాట గాను వినబడదు. రక్షణయే ప్రాకారములు అని ప్రఖ్యాతి నీవు చెప్పుకొందురు. ఎంత చక్కగా చూడండి. ఇకను నీ దేశమున బలత్కారమును మాట వినబడదు. నీ సరిహద్దులలో
పాడు అను మాట విని గాని నాశనం అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమని ప్రఖ్యాతియే నీ గుమ్మమని నీవు చెప్పుకొందువు. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 12-13. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానము ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దాని రాజెత్తును. మీరు చంకను ఎత్తుకొనబడెను, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఎక్కడ? యెరూషలేములోనే మీరు ఆదరించబడరు. అంటే సంఘములోనే మీరు ఏం చేయబడతారు? ఆదరించబడతారు. యెరూషలేము అంటే సంఘం. సంఘములోనే మీరు ఆదరించబడతారు. దేవుడు ఎంత చక్కని శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చాడు కనుక మన జీవితంలో దేవుడు సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానము అన్ని ఒక్కొక్కటి ధ్యానిస్తూ ఉంటే ఎంత చక్కటి వాగ్దానం మనకిచ్చాడు కనుక వాటిని తీసుకొని మీరు మీ ఇళ్ళలో ప్రార్థన పూర్వకంగా ధ్యానిస్తూ కొనసాగించడం మంచిది. మనము ఇప్పుడు మనం పరీక్షించుకొని బల్లో పాలు పొంది ముగించుకుంటాము.